ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో మంచి వాగ్దానం చూస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైనటువంటి మంచి వాగ్దానం, గుడ్ ప్రామిస్. దేవుని వాక్యం నుండి చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మీ జీవితాలకి ఆశీర్వాదకరంగాను ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం. ఇంకా ఉన్నట్లయితే ఈ వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయండి. మీ ద్వారా అనేక మంది ఈ వాగ్దానాల ద్వారా దీవించబడుదురుగాక. బలహీనులైతే స్వస్థత పొందురుగాక. పడిపోయిన వారుంటే లేపబడుదురుగాక. ఈ వాగ్దానాలు మీరు షేర్ చేయండి. మీ ద్వారా అనేక మంది ఈ సంవత్సరంలో దీవించబడుదురుగాక. ఈనాటి మంచి వాగ్దానం ఏమిటండి? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. బాగు చేశాడు. వాక్ అనగా మాట చేతనే నా ప్రభు స్వస్థపరిచాడు. ఆయన వాక్ అనగా వాక్యము లేదా ఆయన మాట ద్వారా దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచాడు. ఈరోజు నిన్ను కూడా స్వస్థపరుస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఇన్ని రోజులు వచ్చిన ఇంకా బలహీనంగా ఉన్నావా? లేదా గతించిన సంవత్సరాలన్నీ బలహీనంగా ఉండి సంవత్సరం అంతంత మాత్రాలుగా ఉన్నావా? టుడే ఈరోజు నా ప్రభు నిన్ను బాగు చేయనుగా. ఇదిగో ఈ వాక్కు ద్వారానే, ఈ మాట ద్వారానే, ఇది దేవుని మాట. ఇది ఈ మాట ద్వారా నీవు బాగుపడుదువుగాక. మంచం మీద ఉన్నావా? లేపబడుదువుగాక. ఈ శీతాకాలాన్ని బట్టో, ఎండాకాలాన్ని బట్టో, వర్షాకాలాన్ని బట్టి కొంతమంది బలహీనలు అవుతూ ఉంటారు. ఏమంటే ఈ కాలాలను బట్టి కూడా రకరకాల మార్పులు శరీరంలో. ఈ బలహీనతలతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నా ప్రభు ఇప్పుడే స్వస్థపరచునుగా. ఏ బలహీనత ఉందో అరికాల మొదలుకొని నడినెత్తు వరకు నా ప్రభు నిన్ను బాగు చేయనుగా. కింద ఉంటుంది, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు లేదా లేవనెత్తాడు. చాలామంది ఏమోనంటారు, పడిపోయినయా తలకి దెబ్బ తగిలింది, పడిపోయినయా కాలుకి దెబ్బ తగిలిందని. పడిపోయిన గుంటలో ఉన్నావా? లేదా రుణాలలో అనే గుంటలో పడిపోయి ఉన్నావా? నువ్వు ఏ గుంటలో ఉన్నావు? ఈరోజు నా ప్రభు విడిపించబోతున్నాడు. వాక్కును పంపి నా ప్రభు విడిపించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన 38 సంవత్సరాల నుంచి రోగి అయి ఉన్నాడట. మంచం మీద పడి లేవలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో నీకు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే, అయ్యా స్వస్థత కోసమే ఉన్నానయ్యా అని అడిగితే, నా ప్రభు అన్న చక్క మాట, నీ పరుపెత్తుకుని నీవు నడుమో, లేదా నీ పరుపెత్తుకుని నీవు పరిగెత్తు అని అనగానే ఏం జరిగిందో చెప్పమంటారా? పరుపెత్తుకుని పరిగెట్టుకుని. అద్భుతం. యేసయ్య మాట. యేసయ్య మాటలో శక్తి ఉంది. యేసయ్య వాక్కులో ఆరోగ్యం ఉంది. యేసయ్య మాటలో నువ్వు బాగుపడతావు. ఈరోజు బాగుపడిపోయావు. యేసునామలో బాగుపడవు. నువ్వెందుకు బాగుపడవు అన్నవారు ఈరోజు నా ప్రభు నిన్ను బాగు చేసి బాగుగా నిలబెట్టి నడిపిస్తున్నాడు. ఈరోజు యేసునామంలో బాగుపడుదువుగాక. యేసునామంలో బాగుగా ఉందువుగాక. గుంటలో ఉన్న నీవు పైకి లేపబడుదువుగాక. స్టోటపురం సుధాకర్ గారు ఒక మంచి పాట పాడాడు. చాలా అద్భుతం. చాలా నన్ను బలపరిచింది. నాశనకరమైన గుంటలో నుండి తప్పించిన నా యేసయ్యా, నాశనకరమైన గుంటలో నుండి అవునయ్యా తప్పించిన నా యేసయ్యా, ఉరి నుండి నన్ను రక్షించినావే కరుణామయ యేసువా. ఉరి నుండి నన్ను విడిపించినావే
కరుణామయ యేసువా, నీ నీడలోన నివసించు దేవా, ప్రేమామయ యేసువా. అద్భుతం. ఈరోజు ఈ పాట ద్వారా, ఈ వాగ్దానము ద్వారా పడిపోయిన నీవు లేపబడుదువుగాక. ఆయన వాక్కు, ఆయన మాట చేత బాగుపడుదువుగాక. లేదా నీ కుటుంబంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారా, వాళ్ళు బాగుపడుదురుగాక. నీకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ బంధువులు స్నేహితులు బాలేదా, ఈ వాక్ వారికి పంపు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఈ వాగ్దానం వినిపించు. ఇప్పుడే యేసునామములో వాళ్ళు బాగుపడుదురుగాక. యేసునామములో స్వస్థత కలుగునుగాక. యేసునామములో ఆరోగ్యము కలుగునుగాక. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేద్దామా? దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశీర్వాదముల కారకుడానికి స్తోత్రాలు అయ్యా. ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయనని, వారి పడిన గుంటలో నుండి రక్షించనని ప్రభు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. ఎవరైతే నా తండ్రి ప్రభా అయ్యా బలహీనతలుగా ఉన్నారో, ఈ రోజు ఇదిగో ఈ వాగ్దానం ద్వారా వారు శక్తి పొందుకొందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే అయా నా తండ్రి అప్పులనే గుంటలో పడి ఉన్నారో, అయా రోగములనే గుంటలో ఉన్నారు, యేసు నామములో నీ వాక్కు ద్వారా వారందరూ లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. వ్యసనాలనే గుంట నుంచి, పాపం అనే గుంట నుంచి, అయా నా తండ్రి ప్రతి విధమైనటువంటి లోక ఆచారాల నుంచి బిడ్డలందరూ కూడా విడిపించబడడానికి నీ వాక్కు చేత ప్రతి ఒక్కరూ కూడా నాయన బాగుపడడానికి కృపద ఇచ్చేయండి ప్రభా. అయా నీకు వందనాలు. 38 సంవత్సరాల రోగిని నీ వాక్కుని పంపి బాగు చేసినట్లుగా ఈ రోజు ఈ వాక్కు ద్వారా, నీ మాట ద్వారా, ఈ మంచి వాగ్దానం ద్వారా అనేక మంది బాగుపరచబడుదురుగాక. అయా లేవనెత్తబడుదురుగాక, తప్పించబడుదురుగాక అని ప్రార్థిస్తూ కృపనిమ్మని, నీ సన్నిధిని ప్రసన్నత బిడ్డలకు తోడుగా ఉంచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.